అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ 2026 అయితే ఎవరైతే తెలంగాణలో డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం స్పెషల్ ఫేస్ అడ్మిషన్ అనేది స్టార్ట్ అయిందండి. సో దాని గురించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిలింగ్గా ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి పక్కన ఉన్న బెల్ ఐకన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుందండి. ఓకేనా? డోస్ 2026 డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ. సో ఇప్పుడు మనకి స్పెషల్ ఫేస్ అడ్మిషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ ఇయర్ మనకి దాదాపు 1,90,000 మంది అయితే జాయిన్ అయ్యారండి డిగ్రీలో. సో అందులో మనకి నాన్ దోస్త్ అడ్మిషన్స్ వచ్చేసి 28,509 మంది అయితే ఉన్నారు. సో అలానే దోస్త్ అడ్మిషన్స్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు వచ్చేసి మనకి 1,61,000 మంది అయితే ఉన్నారనమాట. సో ప్రీవియస్ ఇయర్ మనం తీసుకున్నట్టయితే 2,05,000 మంది అయితే అడ్మిషన్స్ పొందారండి. ఇందులో మనకి 2 పార్ట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి ఇంకా ఎవరు ఈ దోస్త్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయలేదు, రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అన్న వాళ్ళు ఇప్పుడు మనం కొత్తగా రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది 400. అది పే చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ పార్ట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో పార్ట్ 2 వచ్చేసి మనకి ఇంట్రా కాలేజ్ అండి. అంటే ఇప్పుడు మీకు ఒక కాలేజ్ అయితే వచ్చింది. సో ఆ కాలేజ్లో మీకు ఆ బ్రాంచ్ నచ్చలేదు, లైక్ ఎంపీసీ నచ్చలేదు, మీరు బైపీసీకి వెళ్ళాలనుకుంటున్నారు. సో దానికి సంబంధించిన సపరేట్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. ఆ ప్రొసీజర్ని మనం ఫాలో అయినట్టయితే మనం దాంట్లో అడ్మిషన్స్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ స్పెషల్ ఫేజ్కి సంబంధించిన రోడ్ మ్యాప్ అయితే ఒకసారి చూద్దామండి. సో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకి ఆగస్ట్ 6 నుంచి 11th వరకు అయితే ఉంటుంది. సో ఈలోపు మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించిన ఫీ అయితే ఉంటుంది 400. అదైతే పే చేయాలన్నమాట. రిజిస్ట్రేషన్ ఫీ పే చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా అప్లికేషన్ ఫామ్లో మీకు బేసిక్ డీటెయిల్స్ అనేది ఉంటాయండి. ఆ బేసిక్ డీటెయిల్స్ కనుక మీరు ఫిల్ చేసినట్టయితే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో వెబ్ ఆప్షన్స్ మనం ఎప్పుడు పెట్టుకోవాలంటే 6th నుంచి 12th వరకు మనం వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. 14th మనకి సీట్ అలాట్మెంట్ అనేది ఇస్తారు. సీట్ అలాట్మెంట్ జరుగుతుంది అనమాట. సో మనకి సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మనం ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే 14th నుంచి 18th మధ్యలో మనం ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో చేసిన తర్వాత మనం 17th 18th ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇంట్రా కాలేజ్ ట్రాన్స్ఫర్ గురించి అయితే ఒకసారి చూద్దాం. సో ఈ ఇంట్రా కాలేజ్ అంటే స్లైడింగ్ అండి. అంటే మనం ఫస్ట్ అడ్మిషన్ అప్పుడు మనకి ఏ కాలేజ్ అయితే వచ్చిందో సో ఆ కాలేజ్లో మనకు ఒక కోర్స్ అనేది వచ్చి ఉంటుంది అనమాట. అంటే మనకి ఒక కోర్సులో సీట్ అనేది కన్ఫర్మ్ అయి ఉంటుంది. మీరు ఆ కోర్స్ నుంచి ఇంకో కోర్స్ చేయాలనుకుంటే సో దానికి సంబంధించింది వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలంటే 2021 మనం వెబ్ ఆప్షన్స్ అనేది మళ్ళీ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో పెట్టుకున్న తర్వాత 22nd అనేది మనకి సీట్ అలాట్మెంట్ అనేది వస్తుంది అనమాట. సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఫిజికల్గా అదే కాలేజ్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. చేసిన తర్వాత మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది, అంటే మీకు నచ్చిన కోర్సులో. సో ఇప్పుడు ఒకసారి చెక్ లిస్ట్ అయితే చూద్దామండి. 11th ఆగస్ట్ రిజిస్ట్రేషన్ సంబంధించిన లాస్ట్ డేట్ అనమాట. 12th ఆగస్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్. 18th ఆగస్ట్ వచ్చేసి మనకి కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సిన లాస్ట్ డేట్. సో 18th మీరు కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాలన్నమాట, లేకపోతే సీట్ అనేది క్యాన్సిలేషన్ అయిపోతుంది. సో ఇదండి ఓవరాల్గా డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ 2026 గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.